నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. మిస్టర్ మనోజ్ కుమార్ ఐఐటి రూర్కీ నుంచి పాస్ అయిన నిపుణుడు. 3 ఏళ్లు ఎంఎన్సి కంపెనీలో పనిచేశారు. ఆ తర్వాత ఆ వృత్తిని మానేసి టీచింగ్ ను ప్రొఫెషన్ గా ఎంచుకున్నారు. 2 సార్లు సివిల్స్ లో ఇంటర్వ్యూ వరకు వెళ్లి వచ్చిన మనోజ్ ఫిలాసఫీలో మాస్టర్ డిగ్రీ సాధించారు. అలా తన వృత్తి నైపుణ్యంతో ఎంతో మంది విద్యార్థులను ఐఐటీలుగా, డాక్టర్లుగా, ఇతర ప్రొఫెషనల్ లీడర్లుగా మార్చారు. మరి ఈయన ప్రారంభించిన మెటామైండ్ ద్వారా ఎంతో మందిని నిపుణులుగా తీర్చిదిద్దారు. మొదటి ప్రయత్నంలో డాక్టర్ కావడం మీ లక్ష్యమా? నీట్ సాధనలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించడం ఎలా? మెంటర్షిప్ మరియు టెస్ట్ సిరీస్ నీట్ సాధనలో ఎలా దోహదపడతాయి? ఈ వివరాలు తెలియచేయడానికి మెటామైండ్ అకాడమీ ఫౌండర్ అండ్ CEO మనోజ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ముందు ఒకసారి ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. The founder and CEO of Metamind. IITians ఆధ్వర్యంలో నడిచే ప్రముఖ IIT నీట్ లాంగ్ టర్మ్ జూనియర్ కాలేజ్. ఇక్కడ MPC మరియు BPC కోర్సులు సమగ్రంగా అందించబడుతున్నాయి. విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో రూపొందించబడిన ఏకైక సంస్థ మెటామైండ్ అకాడమీ. అకాడమీలో మా ప్రత్యేకతలు: ప్రతి తరగతిలో కేవలం 30 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి. వారి వ్యక్తిగత శ్రద్ధకు హామీ. గురువుల మార్గదర్శకత్వంలో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ద్వారా బోధనా తరగతులు నిర్వహించబడతాయి. ఇందులో పూర్తిగా AC క్యాంపస్ మరియు ఆధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్ సౌలభ్యం కలదు. వసతి మరియు వాతావరణం. బాలురు మరియు బాలికలకు ప్రత్యేక హాస్టల్ సదుపాయాలు. ఇంటి వంటలా ఉండే పౌష్టికమైన రుచికరమైన ఆహారం. ఇకపోతే అభ్యాస విధానం: డిజిటల్ బోర్డ్స్ అండ్ ట్యాబ్, ఏఏతో స్మార్ట్ లెర్నింగ్ సిస్టమ్, మెంటర్షిప్ ప్రోగ్రామ్స్, టెస్ట్ సిరీస్, యానిమేటెడ్ కాన్సెప్ట్ క్లాసులు, యోగా, కల్చర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్. తల్లిదండ్రులకు ప్రత్యేక మొబైల్ అప్లికేషన్. మా నుండి జవాబుదారీతనం. మా విజయాలు: IIT అండ్ నీట్ పరీక్షల్లో దేశ స్థాయి ప్రతిభ, ఇంటర్మీడియట్ లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఫలితాలు. వారి కలలను సాకారం చేయడమే మా లక్ష్యం. ఈ రోజే మెటామైండ్ అకాడమీలో చేరండి. మీ బంగారు భవిష్యత్తుకు బలమైన అడుగు వేయండి. అడ్మిషన్ల కొరకు సంప్రదించాల్సిన మా బ్రాంచ్లు శంషాబాద్, హబ్సిగూడ, సుచిత్రాలయందు కలవు. సంప్రదించాల్సిన మా నెంబర్లు. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి. ఎస్, దట్స్ వండర్ఫుల్. మీకు ఏదైనా సందేహం ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మనతో పాటు ఇప్పుడు మనోజ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో మనోజ్ సార్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు HMTV స్టూడియో. థ్యాంక్ యూ మ్యామ్. సార్, పాస్ట్ 3 ఇయర్స్గా ఈ మెటామైండ్ అనేది 3 బ్రాంచెస్గా ఎలా స్ప్రెడ్ అయింది అండ్ ఇంత సక్సెస్ రేట్ ఎలా పాసిబుల్ అయింది? సో ఇంతకుముందు ఏవీలో చూపెట్టినట్టు యాక్చువల్లీ మా USPA మమ్మల్ని ఇంత సక్సెస్ చేసింది. నిజంగా పేరెంట్స్ ప్రాబ్లం అర్థం చేసుకుంది మెటామైండ్. యాక్చువల్లీ ప్రతి పేరెంట్ ఈరోజు ఏం కోరుకుంటున్నాడంటే పర్సనల్ అటెన్షన్ కావాలని కోరుకుంటున్నారు. సో పర్సనల్ అటెన్షన్ అనేది క్లాస్లో 60 మెంబర్స్, 70 మెంబర్స్, 80 మెంబర్స్ ఉంటే దొరకదు. సో దట్ ఈస్ ద వెరీ ఫండమెంటల్ రీజన్. మా దగ్గర ఓన్లీ 35 to 40 స్టూడెంట్స్ మాత్రమే క్లాస్లో ఉంటారు. అప్పుడు ఒక టీచర్ స్టూడెంట్ మధ్య ఇంటరాక్షన్ పెరుగుతుంది. నిజంగా స్టూడెంట్ని టీచర్ అర్థం చేసుకోవడానికి టైం దొరుకుతుంది. నెక్స్ట్ ఏంటంటే కోచెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మెటామైండ్ ఎప్పటికీ కోచెస్ని ఎక్కువ ప్రమోట్ చేసేది. కోచెస్ ఇంపార్టెన్స్ తెలుసు. సో ఆల్ అవర్ కోచెస్ ఆర్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మంచి IIT, NIT బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన కోచెస్. కాబట్టి అది సెకండ్ USP మాది. థర్డ్ ఏంటంటే పిల్లల్ని మరీ రుద్దకుండా, స్ట్రెస్లోకి తీసుకెళ్లకుండా డిజిటల్ బోర్డ్స్ కావచ్చు, ట్యాబ్స్ కావచ్చు, ప్రాపర్ టెస్ట్ సిరీస్ కావచ్చు, మెంటర్షిప్ కావచ్చు, ఇవన్నిటి ప్రాపర్ ఎకోసిస్టమ్ వల్ల పిల్లలు ప్రశాంతంగా చదువుకోవడానికి వీలవుతుంది. ఈ 3 మెయిన్ USPs వల్ల ఇంత తక్కువ టైంలో ఒక 3 బ్రాంచెస్కి ఎక్స్పాండ్ అవ్వడం, ప్లస్ ఇన్ని ర్యాంక్స్ రావడం, ఇంత ప్రొడక్టివ్గా ముందుకెళ్ళడం జరుగుతుంది. సో అలాగే సార్, నీట్ ఎగ్జామ్స్ రాయాలి అనుకునే వాళ్ళంటే 22 lakh పీపుల్లో ఓన్లీ 5% పీపుల్ మాత్రమే సక్సెస్ అవుతారు. అలాంటిది మెటామైండ్లో 50% స్టూడెంట్స్ అనేది పాస్ అవ్వడం ఎలా పాసిబుల్ అవుతుంది? గడిచిన 3 సంవత్సరాలలో 22 lakhsలో ఓన్లీ 5% సక్సెస్ రేట్ నీట్గా ఉంది. కానీ మెటామైండ్కి వచ్చేసరికి లాస్ట్ 3 yearsలో మా దగ్గరకు వచ్చిన ప్రతి 2 స్టూడెంట్లో మేము ఒకరిని డాక్టర్ చేసాం. అంటే 50% సక్సెస్ రేట్తో మెటామైండ్ ముందుకెళ్తుంది. ఇప్పటిదాకా చెప్పిన USPs అన్నీ దీనికి రీజన్. అండ్ ఈసారి మేము ఏం చేస్తున్నాం అంటే ఈ 50% ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా ఈ పర్సంటేజ్ పెంచాలని వీఆర్ కమింగ్ అప్ విత్ వెరీ వెరీ యూనిక్ ప్రోగ్రామ్. అండ్ ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవెన్ ప్రోగ్రామ్. అండ్ ఫేమస్ సైకాలజిస్టులు ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ చెప్పారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మార్నింగ్ 6 to 1 PM అవుట్ ఆఫ్ 7 hours 6 hours క్లాసెస్ మ్యామ్. అంటే 1 hour బ్రేక్స్కి వెళ్ళిపోతుంది. సో దాంట్లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ 2 tracks, కెమిస్ట్రీ 2 tracks, అలా 6 classes వస్తాయి. అండ్ 1కి లంచ్ ఉంటుంది.
సో లంచ్ అరౌండ్ ఒక 20 minutes వెళ్ళిపోయాక ఒక 1.5 hour వీళ్ళకి బ్రేక్ ఉంటుంది రెస్ట్ తీసుకోవడానికి. మైండ్ ఏంటంటే అప్పుడు కొంచెం మెమరీ ఇక్కడ దాకా చదివిందంటే గుర్తు ఉండిపోతుంది మైండ్లో. సో నెక్స్ట్ 2:30 to 5:30 ఒక ప్రొడక్టివ్ ప్రాక్టీస్ సెషన్. సెకండ్ హాఫ్ అంతా ప్రాక్టీస్కి ఇచ్చాం. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఎనీ ప్లేయర్, అది ఫుట్బాల్ అయినా వాలీబాల్ అయినా క్రికెటర్ అయినా, మార్నింగ్ లేసి గేమ్ ఆడాలి. ఎండ్ ఏం చేస్తామో రోజంతా అదే చేయాలి. మనం ఎండ్ ఏం చేస్తాం, పోయి ఎగ్జామ్ రాస్తాం కూర్చొని 3 గంటలు. ఆ 3 గంటలు చేసేదే మనం ఎక్కువ చేయాలి ప్రాక్టీస్. సో 2:30 to 5:30 ప్రాక్టీస్ సెషన్ అండ్ 1 hour బ్రేక్ వస్తుంది. మళ్ళీ 6:30 to 8 అండ్ 8 to 8:30 డిన్నర్, 8:30 to 10 o'clock. అలా మళ్ళీ 6 hours మనకి కంప్లీట్ ఎవ్రీడే ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్లో కూడా ఏ క్వశ్చన్స్ పడితే ఆ క్వశ్చన్స్ కాకుండా ప్రాపర్లీ రీసెర్చ్డ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు నీట్ వాటినే పిల్లలకి ఇచ్చి వాటికి మళ్ళీ ఎర్రర్ నోట్స్ రాపిస్తాం. చాలామంది పిల్లలు చేసే మిస్టేక్ ఏంటంటే ఏదో అప్పటికి సాల్వ్ చేసేసి దాన్ని వదిలేస్తారు క్వశ్చన్. అలా కాదు, అదంతా ఫైల్ చేపించి మళ్ళీ దానికి ఎర్రర్ నోట్స్ రాపిస్తే ఇలా ఒక 7 monthsలో వీళ్ళ సిలబస్ అంతా అయిపోతుంది. అండ్ సిలబస్ అయిపోయాక కంప్లీట్ డే మళ్ళీ మనకి రివిజన్కి వస్తుంది 3 months. ఆ రివిజన్ టైంలో ఇలా ఒక 10,000 15,000 క్వశ్చన్స్ అన్నీ వీళ్ళు రివైజ్ చేసి మళ్ళీ రివైజ్ చేసి ఎగ్జామ్కి వెళ్తే ఎవరైనా నీట్ ఖచ్చితంగా క్లియర్ చేయొచ్చు. ఇప్పటిదాకా మేము అదే చేసాం. ఇప్పటి నుండి ఇంకా బెటర్గా చేస్తున్నాం, ఇంకా బెటర్ రిజల్ట్స్ రాబోతున్నాయి. ఓకే సార్, అలాగే ఈ మంత్ 3 days మీరు సమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెడుతున్నారు. సో ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇది ఎవరి కోసం, ఎందుకోసం? యాక్చువల్లీ అవేర్నెస్ అనే దాంట్లోనే ఉంది. నీట్ ఎగ్జామ్ ఈసారి రీనీట్ కూడా అయింది. చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి చాలా క్వశ్చన్స్ ఉండిపోయాయి. అసలు కట్ ఆఫ్ ఎంత, ఏ సీట్, ఏ మార్క్స్కి ఏ సీట్ వస్తుంది, రిజర్వేషన్ ఉంటే ఏం జరుగుతుంది, ఒకవేళ ఎంబీబీఎస్ రాకపోతే ఆయుర్వేదిక్ ఎలా తీసుకోవాలి, హోమియోపతి, మిగతా నర్సింగ్ కావచ్చు, ఇంకా ఎటు వైపు వెళ్తే మా కెరీర్ బెటర్ అవుతుంది. ఇలా చాలా పేరెంట్స్కి స్టూడెంట్స్కి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో ఉంటాయి. బట్ దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రాపర్ ప్లాట్ఫామ్ లేదు. అందుకని ఈ 3 days నీట్ ప్రోగ్రామ్ నాట్ ఓన్లీ ఆల్ దీస్ క్వశ్చన్స్, ఒకవేళ నీట్ లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకున్నా కూడా మీకు నిజంగా ఎన్ని మార్క్స్ వచ్చాయి, 200 వచ్చాయి. సో కట్ ఆఫ్ ఎంత ఉంది, అరౌండ్ 400 410 ఉంది. సో దీన్ని ఎలా పెంచవచ్చు అనేది ఈ 3 days సెషన్ కంప్లీట్లీ ఫ్రీ. యాక్చువల్లీ నాట్ ఓన్లీ ట్యూషన్స్, ఈవెన్ అకామిడేషన్, ఫుడ్, ఇవన్నీ కూడా మేము ఫ్రీ ఇస్తున్నాం. జూలై 10th 11th 12th ఎవరైనా ఎన్రోల్ ఇంకా చేసుకోకపోతే చాలా లిమిటెడ్ స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటున్నాం. 2 branchesలో జరుగుతుంది. ఇది శంషాబాద్లో అండ్ సుచిత్రాలో 2 branchesలో ఈ ఫ్రీ అవేర్నెస్ సెషన్ అనేది ఈ 3 days జరుగుతుంది. ఇది ఎంటైర్లీ ఫ్రీ కాబట్టి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మీరు దగ్గరలో ఉన్న బ్రాంచెస్కి వచ్చి ఒక 3 days మా అకామిడేషన్ ఇదంతా క్లాసెస్ విని మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే ఒక స్టూడెంట్ ఇష్టపడి చదవాలా, కష్టపడి చదవాలా అంటే మీరు ఏం చెప్తారు? అలాగే ఎగ్జామ్ టైం కల్లా ఒక స్టూడెంట్ ప్రెషర్ ఫీల్ అవ్వద్దు, కంప్లీట్ కంఫీగా ఉండాలి, ఎలా పాసిబుల్ అవుతుంది? మీరు ఇష్టపడి చదివారా, కష్టపడి చదివారా మ్యామ్? సార్ చదువుల గురించి నన్ను అడుగుతుంది. సో చాలామంది స్టూడెంట్స్ అండ్ ఈవెన్ అప్పుడప్పుడు పేరెంట్స్ కూడా నాకు పిల్లల్ని తీసుకొని వస్తారు. సార్ మా పిల్లలకి చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు సార్, అస్సలకే ఇంట్రెస్ట్ రావట్లేదు సార్ అంటే, మరి బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకోండి, ఇంట్రెస్ట్ పే చేయొచ్చు అని చెప్పి కొన్ని జోక్స్ వేస్తూ ఉంటాను. బట్ అపార్ట్ ఫ్రమ్ జోక్స్, నిజం చెప్పాలంటే ఐ వాంట్ కోట్ మొహమ్మద్ అలీ. సో మొహమ్మద్ అలీ ఒక బ్యూటిఫుల్ కోట్ ఉంటుంది, ఐ హేటెడ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై ప్రాక్టీస్ టు బికమ్ ఛాంపియన్. 90% ఆఫ్ ద పీపుల్ ఈ ప్రపంచంలో అందరూ గ్రేట్ మొహమ్మద్ అలీ లానే ఉంటారు. మనమంతా అది ఐఐటి కావచ్చు, నేను చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్స్ ఐఐటి కావచ్చు, నేను ఎప్పుడు 12 గంటలు కూర్చోవడం ఎంజాయ్ చేయలేదు. మా ఫ్రెండ్స్ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఏ రోజు చదువుకోవడాన్ని ఎంజాయ్ చేయలేదు. చాలా తక్కువ మంది, ఒక 5 to 10% ఉంటారు. అండ్ రిమైనింగ్ మన బ్యాచ్ మనందరం మొహమ్మద్ అలీ లానే ఉంటాం. వీ హేట్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ అవర్ ప్రాక్టీస్, బట్ వీ హ్యావ్ టు బికమ్ ద ఛాంపియన్స్. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. ఎవరికి 12-13 గంటలు కూర్చొని చదవడం ఇష్టం ఉండదు, కానీ చదవకపోతే ర్యాంక్ రాదు. కాబట్టి మనం కూర్చొని చదివి ర్యాంక్ కొట్టాలి. సో మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీరు ర్యాంక్ కొట్టచ్చు. సో దిస్ ఈజ్ ద ఫండమెంటల్ సీక్రెట్ విచ్ ఈజ్ సైకలాజికల్లీ ప్రూవెన్. అండ్ ద రిలేషన్ ఈజ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్. మీరు ప్రాపర్ డైరెక్షన్లో
ప్రాపర్ వర్క్ చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది. అది మీరు ఇష్టం ఉండి వర్క్ చేస్తున్నారా, ఇష్టం లేకుండా వర్క్ చేస్తున్నారా, ఇట్ డజంట్ మ్యాటర్. మీరు వర్క్ చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది. సో ఇది ఇష్టపడి చదవాలా, కష్టపడి చదవాలా, దానికి ఇది ఆన్సర్. ఓకే, మనందరం ఇలానే బ్రతుకుతాం కూడా, సొసైటీ కూడా ఇలానే రన్ అవుతుంది. ఈవెన్ చాలామంది అథ్లెట్స్ కూడా లైక్ దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ బుక్ కాల్డ్ ఓపెన్ అనే బుక్ ఉంటుంది. ఆండ్రూ అగసీకి ఫుట్బాల్ అంటే బాగా ఇష్టం, కానీ వాళ్ళ ఫాదర్ తనని టెన్నిస్ ప్లేయర్ చేస్తాడు అండ్ హీ బికమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టెన్నిస్ ప్లేయర్. సో ఇదంతా ప్రూవెన్ థింగ్. సో అలా అండ్ ఏం చెయ్యాలి అనేది ఇంపార్టెంట్ అండ్ ఎలా చేయాలనేది ఇంపార్టెంట్. అది జిమ్ అయినా, క్రికెట్ అయినా, ఫుట్బాల్ అయినా యూ నీడ్ ఏ కోచ్. సో అందుకనే కోచింగ్ సెంటర్స్కి చాలా చాలా వాల్యూ ఉంది, కోచెస్కి చాలా వాల్యూ ఉంది. ఒక స్టూడెంట్ మన కాలేజ్కి వచ్చాక వాళ్ళు చేయాల్సినవి వెరీ వెరీ ఫండమెంటల్లీ 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఎనీ స్టూడెంట్ కాన్సెప్చువల్ క్లారిటీ. టీచర్ వచ్చి ఒక టాపిక్ మీకు చెప్పినప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. అర్థం కాకపోతే 10 సార్లు వెనకాల పడి అర్థం చేయించుకోవాలి. సో ఒకసారి అర్థమయ్యాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ నోట్స్ ఆర్ షార్ట్ నోట్స్. ఒక టాపిక్ మొత్తం షార్ట్ నోట్స్గా నీ ఓన్ నోట్స్ ఒకటి తయారు చేసుకోవాలి. ఎందుకంటే మరుపు అనేది మనిషికున్న సహజ గుణం. ఓ 3-4 నెలల తర్వాత మర్చిపోతాం కాబట్టి ఆ నోట్స్ నీ దగ్గర ఉంటే ఎప్పుడైనా దాన్ని రివైజ్ చేయొచ్చు. అండ్ ఆ నోట్స్ రాసుకున్నాక దాన్ని ఒక రిఫరెన్స్ బుక్కి యాడ్ చేయాలి. లైక్ మా మెటీరియల్ ఈజ్ వెరీ ఫేమస్ అండ్ హైలీ రీసెర్చ్డ్ మెటీరియల్ కానీ ఒక రిఫరెన్స్ బుక్కి దాన్ని యాడ్ చేశాక థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్, చాలామంది స్టూడెంట్స్ తప్పు చేసేది ఏంటంటే ఇవి 2 చేస్తారు, టెస్ట్ సిరీస్ రాయాలి. కోహ్లీ అయినా గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తేనే కోహ్లీ అయ్యాడు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు రైట్ ద టెస్ట్ సిరీస్. నాకు థియరీ వచ్చింది కదా నేను టెస్ట్ చేయనంటే కుదరదు. సో టెస్ట్ సిరీస్ రాసి దాని ఎర్రర్ నోట్స్ తయారు చేసుకుంటే అలా వీక్లీ 100 క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ అయినా మనకు ఒక 50 వీక్స్కి ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి అది ఫామ్ అయిపోతుంది. అలా 2 ఇయర్స్లో చాలా క్వశ్చన్స్ ఫామ్ అవుతుంది. వాటిని ఖాళీ ఉన్నప్పుడల్లా రివైజ్ చేసుకుంటూ వాటినే మళ్ళీ రివైజ్ చేస్తూ ఉంటే మెమరీ షార్ప్ అయిపోతుంది. అండ్ ఇఫ్ యూ గో టు ఎగ్జామ్ నువ్వు ఖచ్చితంగా ఎగ్జామ్ క్లియర్ చేస్తావు. దిస్ ఈజ్ సైంటిఫికల్లీ ప్రూవెన్ థింగ్. వెరీ నైస్ సార్. సార్ ఇంకా డౌట్స్ క్లియర్ చేసుకునే ముందు కాలర్ సిద్ధంగా ఉన్నారు సార్. ఓకే, హలో హలో యాదగిరి గారు నమస్తే అండి. మీ వాయిస్ క్లియర్ లేదండి. మనోజ్ గారు, సారీ మనోజ్ గారితో మాట్లాడండి. యాదగిరి గారు కొంచెం గట్టిగా మాట్లాడతారా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ మా అబ్బాయి మొన్న లాస్ట్ టైం నీట్ రాసింది సార్. ఓకే, నీట్ రాస్తే ఫైనల్ కీలో వచ్చేసి 480 మార్క్స్ వచ్చినాయి సార్. ఓకే, సీట్ వస్తుందా మళ్ళీ ఏమైనా జాయిన్ కావాలా, ఎట్లుంటది? ఖచ్చితంగా సీట్ వస్తుంది, నేను చెప్తాను. ఓకే, సో మొన్న మళ్ళీ రీనీట్ జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ పేపర్ ఎవర్ ఇన్ ద లాస్ట్ 10 to 12 years. సో రీనీట్లో ఈసారి ఎస్పెషల్లీ తెలంగాణ కట్ ఆఫ్ వచ్చేసి అరౌండ్ 410 to 420 మధ్యలోనే ఉండబోతుంది. ఇంకా తక్కువ కూడా అవ్వచ్చు. సో అరౌండ్ 410 ±5 అనుకోవచ్చు మీరు. సో మీరు చెప్పినట్టు సార్ 480 వస్తుందంటే నాకు తెలిసి మీరు ఒకవేళ జనరల్ కేటగిరీ అయితే టాప్ 2-3 కాలేజెస్ తప్ప 4th 5th కాలేజ్ ఖచ్చితంగా మీకు మీ అబ్బాయికి రాబోతుంది. ఒకవేళ యాడెడ్ అడ్వాంటేజ్గా మీకు రిజర్వేషన్ కనుకుంటే టాప్ 2-3 కాలేజ్ కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంది. మీరు అసలు ఏం టెన్షన్ పెట్టుకోని అవసరం లేదు. మీకు ఖచ్చితంగా మీ అబ్బాయి చాలా కష్టపడ్డాడు. యూ షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అది సార్ నీట్ ఎగ్జామ్ అంటే ఫిజిక్స్ సబ్జెక్ట్ ఒక హారర్ ఫిలిం లా ఉంటుంది ప్రతి స్టూడెంట్కి. ఇన్ పర్సన్ నాకు కూడా ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటే చాలా టెన్షన్. సో ఆ టెన్షన్ నుంచి బయటపడాలంటే మీరు ఏం చెప్తారు సార్ స్టూడెంట్కి? యాక్చువల్లీ నీట్కి ప్రిపేర్ అయ్యే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మా దగ్గరకు వచ్చేది బయో సార్ 300 కొట్టేసాను 360కి. ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో నాకు మార్కులు రాలేదని మా దగ్గరికి వస్తూ ఉంటారు మ్యామ్. నిజం చెప్పాలంటే నేను ఫిజిక్స్ ఫ్యాకల్టీ. ఫిజిక్స్ ఈజ్ ద మోస్ట్ ఈజీ సబ్జెక్ట్ అని నేను చెప్తాను. దీనికి రీజన్ కూడా చెప్తాను నేను. సో చాలామంది ఏంటంటే మీకు అర్థం కాదు ఏంటంటే ఫిజిక్స్ రావాలంటే ఫస్ట్ మ్యాథ్స్ ఫండమెంటల్స్ మీకు రావాలి. సో మేము అందుకని ఏం చేస్తామంటే వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఒక 2-3 వీక్స్ అరౌండ్ 3 to 4 వీక్స్ మ్యాథ్స్ నేర్పిస్తాం. బేసిక్ ఆల్జిబ్రా, బేసిక్ ట్రిగ్నామెట్రీ, బేసిక్ క్యాలిక్యులేషన్స్ అండ్ లైక్ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్స్, ఇవన్నీ ఫండమెంటల్ మ్యాథ్స్ ఒక 3 months నేర్పిస్తాం. ఎందుకంటే మ్యాథ్స్ ఈజ్ ద లాంగ్వేజ్ టు ఎక్స్ప్రెస్ ఫిజిక్స్. మీకు మ్యాథ్స్ ఫండమెంటల్స్ రాకపోతే, అది కూడా 9th 10th మ్యాథ్స్ కనుక మీకు రాకపోతే ఫిజిక్స్ అనేది మీకు రాదు. ఎందుకంటే ఫిజిక్స్కి లాంగ్వేజే మ్యాథ్స్. సో మనకి మ్యాథ్స్ రాకనే మనం బయో వైపు వస్తాం, బైపీసీ తీసుకుంటాం మనందరం. కానీ
ఫండమెంటల్ మ్యాథ్స్ అనేది రావాలి. అండ్ అది నేర్పించాకనే మా పిల్లలందరినీ మేము ఫిజిక్స్ వైపు తీసుకెళ్తాం. అండ్ ఇంకోటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద పేపర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ పేపర్ చూస్తే 540 550 వస్తే మీకు ఉస్మానియా, గాంధీ లాంటి టాప్ కాలేజెస్ వస్తాయి. అండ్ ఒకవేళ మీరు బయోలోనే 300 320 కొట్టేసి అండ్ కెమిస్ట్రీలో ఒక 150 160 వచ్చింది. సో ఫిజిక్స్ మీకు ఒక 100 మార్కులు వస్తే తెలంగాణలో టాప్ కాలేజ్ వస్తుంది మీకు. అండ్ ఇట్ ఈస్ కాలేజ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఫిజిక్స్ మీద డిపెండ్ అయింది. సో మీకు 100 మార్కులకి మొత్తం చదవాల్సిన అవసరం ఏం లేదు. 30-70 అని రూల్ ఉంటుంది. సో 70% క్వశ్చన్స్ 30% సిలబస్ నుండి వస్తాయి. సో వీటికి మేము మా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ కావచ్చు, మా ఎక్స్పర్ట్ టీమ్ కావచ్చు, వీటి మీద ఆల్రెడీ రీసెర్చ్ చేసి ఒక ప్రాపర్ కరికులం డ్రా చేసాం. ఎస్పెషల్లీ ఫిజిక్స్ మేడ్ ఈజీ అనే ఒక ప్రోగ్రామ్ని మేము తయారు చేసాం. ఖచ్చితంగా 120 మార్క్స్ చాలు అనుకునే వాళ్ళని అలా ట్రైన్ చేస్తాం. లేదు ఫిజిక్స్లో 160 180 రావాలంటే ఇంకొంచెం టైం వాళ్ళకి కేటాయించి ఇంకొంచెం కొత్త టెక్నిక్స్ అండ్ ఇంకొంచెం టాపిక్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళని 180 వైపు మేము ట్రావెల్ చేపిస్తాం. అండ్ బిలీవ్ మీ, బయోకైనా మీరు 10-20 సార్లు ఎన్సీఆర్టీస్ రివైజ్ చేయాల్సి వస్తుంది, కానీ ఫిజిక్స్ ఒక్కసారి చదివితే రాత్రి 12 గంటలకు లేపినా కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటుంది కాబట్టి మర్చిపోవాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైనా మీరు చేయగలరు. ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు గెట్ ద కాన్సెప్చువల్ క్లారిటీ. అండ్ వీఆర్ ఆల్ ఐఐటి ఎన్ఐటి ఎక్స్పర్ట్స్ ఉన్నాం. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మా దగ్గరకు వచ్చేసేయండి. ఫిజిక్స్ని అయితే ఈజీగా మిమ్మల్ని మార్క్స్ తెప్పిస్తాం. యా సార్, ఇప్పుడు అల్యూమిని ఫీడ్బ్యాక్ చూద్దాం సార్. ఏవి ప్లీజ్. My name is Banu Tarvin. I am from Rajanasit District. Now I am doing my MBBS course in KMC Warangal. First of all, I very lucky to study in Metamind College. This campus is backbone of my success. Hi, this is Sushma. I am Metamind lo already long term chesanu. I am currently pursuing GMC Sangareddy second year. Hello everyone, my name is Hipishri. I'm an alumni of Metamind. నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ భద్రాద్రి కొత్తగూడెంలో చదువుకుంటున్నాను. మా ఊరు వచ్చేసరికి వికారాబాద్. నేను కోచింగ్ అని మెటామైండ్ అకాడమీలో తీసుకున్నాను. మై నేమ్ ఈస్ Mallikarjun. I am from Nagar Karnal district. I am studying in Government Medical College, Nagar Karnal. This is V. Jeevan Kumar, alumni of Metamind. I am studying in second year MBBS, JMC Vanapati. Petra, I am the alumni of Metamind Academy. I am pursuing MBBS in Arundhati Medical College. My name is Anil Kumar. I am from Kamareddy. Currently I am studying MBBS second year in CMR of Medical Science. Metamind నాకు హెల్ప్ చేసింది నీట్ సీట్ రావడానికి మెయిన్ కారణం Metamind. This is Santosh from GMC Vanapati. I secured a seat in 2024 batch. Hi, this is Jagdish. I am from Shamshabad. Currently, I am doing my MBBS in RM Medical College. Proper guidance of Metamind. Myself, Rakesh Palkya from GMC Yadadri. Currently studying second year MBBS. From Shamshabad. Now itself I am pursuing my MBBS from Shagan Medical College. Hi, this is Triveni. Currently I am pursuing BTech in VNIT Nagpur. I am an alumni of Metamind Academy. I am B. Ramesh, Maubad district. I am studying in IIT BHU Varanasi, branch Electronics Engineering. I am passed out from Metamind. My name is Sricharan. I am from Jaishankar Bhopalpalli district. I am pursuing my BTech in IIT Madras in AIML department. That's wonderful, sir. Yeah. Sir, అలాగే ఎవ్రీ ఇయర్ నీట్ ఎగ్జామ్ అనేది చాలా డిఫికల్టీ అయిపోతుంది పేపర్ అనేది. మరి ఈ డిఫికల్టీ వల్ల స్టూడెంట్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారు సార్. దీనిపై మీ కామెంట్. యా, యాక్చువల్లీ ఈ ఇయర్ కూడా పేపర్ డిఫికల్ట్ వచ్చిందని మా స్టూడెంట్స్ కావచ్చు, బయట నుండి కావచ్చు చాలామంది చెప్తున్నారు. ఈవెన్ మీరు రీల్స్ ఓపెన్ చేస్తే ఆ పిల్లలు కొంతమంది ఏడ్చుకుంటూ బయటకు వస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇఫ్ యూ కంపేర్ ద వరల్డ్ టఫెస్ట్, సెకండ్ టఫెస్ట్ ఎగ్జామ్ ఈజ్ ఐఐటి అడ్వాన్స్, థర్డ్ టఫెస్ట్ ఎగ్జామ్ ఈజ్ యూపీఎస్సీ. వాటి కట్ ఆఫ్స్ కనుక ఒకసారి మీరు చూస్తే మొన్న ఐఐటి అడ్వాన్స్లో 360కి 330 అనేది టాపర్కి వస్తే 200 మార్కులు వస్తే 1000 ర్యాంక్ వచ్చింది మ్యామ్. అండ్ ఇఫ్ యూ లుక్ యూపీఎస్సీ 55% వస్తే ఎయిర్ 1 ర్యాంక్ వస్తుంది. అందుకనే అవి సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. సో వై నాట్ నీట్? సో పేపర్ టఫ్ వస్తేనే మన భారతదేశానికి క్వాలిటీ డాక్టర్స్ వస్తారు. ఇది మనం మర్చిపోతున్నాం యాక్చువల్లీ. సో ఒక 50% లైక్ 720 మార్క్స్లో 360 అనేది కట్ ఆఫ్ వెళ్ళాలి. ఇప్పటికీ చాలా స్టేట్స్లలో 540 500 కూడా కట్ ఆఫ్ దాటుతుంది. నేనేం చెప్తానంటే పేపర్ ఇంకా టఫ్ రావాలి. అప్పుడే క్వాలిటీ పెరుగుతుంది, అనాలిసిస్ పెరుగుతుంది, స్టూడెంట్ మైండ్ని మనం రియల్గా చెక్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ ఇంకా ముందు కూడా నాకు తెలిసి ఎన్టీఏ
ఐఐటి అండ్ యూపీఎస్సి డైమెన్షన్స్లో ఆలోచిస్తుంది. ఈ పేపర్ ఇంకా టఫ్నెస్ పెరుగుతుంది, దానికి తగ్గట్టు మీరు ప్లానింగ్ స్ట్రాటజీ వేసుకోవాలి. సో అందుకనే మీకు మాలాంటి కోచెస్ అవసరం. సో మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే ప్రాపర్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీస్తోని కట్ ఆఫ్ ఎలా దాటాలి, ఎయిమ్స్ ఎలా కొట్టాలి, టాప్ కాలేజ్ ఎలా మీరు క్రాక్ చేసేటట్టు చేయాలనేది మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ. అలాగే సార్, నెక్స్ట్ ఇయర్ నీట్ అనేది ఆన్లైన్ అవుతుంది అని అంటున్నారు. అసలు దీనికి రీజన్ ఏంటి? ఇది జరగడం మంచిదేనా? యా, నిజంగా మనందరం అదృష్టవంతులం. ఎక్స్పెషల్లీ దిస్ టైం ఈసారి చూస్తే 22 లక్షల మంది ఒక సంవత్సరం పాటు కూర్చొని వాళ్ళ తల్లిదండ్రుల ఆశలు కావచ్చు, పిల్లల కష్టం కావచ్చు, ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందంటే ఎవరికైనా బాధేస్తుంది. అండ్ చాలామంది పిల్లలు వేరే విధంగా కూడా జరిగింది. సో ఇది చాలా దురదృష్టకరం. అండ్ 2024లో పేపర్ లీక్ అయింది, 2025లో ఖచ్చితంగా లీక్ అయి ఉంటుంది, బయటికి రాలేదు. అండ్ 2026లో పేపర్ లీక్ అయింది. సో దీన్ని కనుక ఖచ్చితంగా అరికట్టాలంటే ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ లైక్ ఐఐటి ఆన్లైన్ ఎగ్జామ్ చేయడమే. ఇప్పటికైనా ఎన్టీఏ అర్థం చేసుకొని దీన్ని ఆన్లైన్ ఎగ్జామ్ చేస్తుంది. సో స్టూడెంట్స్, ఇట్స్ నాట్ ఎ బెయిన్, ఇట్స్ ఎ బూన్ ఫర్ అస్. మనందరికీ ఇది ఒక అదృష్టం, మంచిది జరుగుతుంది. అండ్ మీరు ప్రాపర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక ముందు కట్ ఆఫ్స్, నేను ఇంతకుముందు చెప్పాను కదా, సో కట్ ఆఫ్స్ మనకు తగ్గిపోతున్నాయి. అండ్ క్వాలిటీ డాక్టర్స్ ఇండియాకి వస్తారు. దెర్ విల్ బీ ప్రాపర్ ట్రాన్స్పరెన్సీ, ప్రాపర్ అకౌంటబిలిటీ ఉంటుంది. సో ఇలా పేపర్ లీక్ అయ్యి మనందరం సఫర్ అవ్వం. సో మెటామైండ్ దీనికోసం ఏం చేస్తుందంటే, మేము ఇప్పటిదాకా ఎంపీసీ పిల్లలకి ట్యాబ్ ప్రొవైడ్ చేసేవాళ్ళం, బట్ ఈ ఇయర్ నుండి మేము బైపీసీ నీట్ స్టూడెంట్స్ కూడా ట్యాబ్ ప్రొవైడ్ చేస్తున్నాం. దాంట్లో ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. సో ఈవెన్ లాంగ్ టర్మ్ కూడా ప్రాపర్ కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి. మీకు ట్యాబ్ కావాలంటే ట్యాబ్ ఇస్తాం, ట్యాబ్ వద్దు అన్నా కూడా కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి. అండ్ ఆ ల్యాబులలో మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాయొచ్చు, ఆన్లైన్ ప్రాక్టీస్ చేయొచ్చు ఎగ్జామ్స్ అన్నీ. సో దట్ మీకు ప్రాక్టీస్ సెషన్కి ఉంటుంది అండ్ చాలా ఈజీ అయిపోతుంది. సో ఇలా టెక్నాలజీ వాడడంలో మేము చాలా బెటర్. సో మీకోసమే మేముంది. సో మీ ప్రిపరేషన్ అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఎనీథింగ్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. అలాగే సార్, ఒక స్టూడెంట్ అన్ని సబ్జెక్ట్స్ని ఎలా ఈజీగా అటెంప్ట్ చేయాలి సార్? యా, సో దిస్ ఈజ్ అన్ అమేజింగ్ క్వశ్చన్. సో చాలామంది స్టూడెంట్స్ ఇదే అంటారు. సో ఎగ్జామ్, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఒక యుద్ధం లాంటిది. ఇట్స్ లైక్ ఎ వార్. సో ఒక ప్రాపర్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీతోని వార్కి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నీకు తెలియాలి. వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ బయో ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. నేను పిల్లలకి ఏం చెప్తానంటే, తక్కువ టైం పెట్టి ఎక్కువ ప్రొడక్టివ్ వచ్చేది బయో. సో బయో ఈజ్ హార్ట్ ఆఫ్ నీట్. సో బయోలో 360కి 350 కూడా కొట్టవచ్చు. సో ఇంతకుముందు టాపర్స్లో ఒక టాపర్ 355 తీసుకొచ్చాడు 360కి. సో అండ్ బయో అనేది తక్కువ టైంలో ఎక్కువ మార్కులు వస్తాయి కాబట్టి ఈవెన్ అటెంప్టింగ్ కూడా ఒక 45 మినిట్స్ అండ్ 1 అవర్లో బయోని కంప్లీట్ చేసుకొని ఎక్కువ ప్రొడక్టివిటీ వచ్చాక, ఎక్కువ కంఫర్ట్ జోన్, సేఫ్టీ జోన్కి మనం వెళ్ళాక యూ హ్యావ్ టు డిపెండ్ ఆర్ రిలై ఆన్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో ఒక 150, 160, ఈవెన్ 180 కూడా మీరు టార్గెట్ చేసేసి కెమిస్ట్రీని అటెంప్ట్ చేయాలి. దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఫిజిక్స్. ఫిజిక్స్ అనేది కాలేజ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఫిజిక్స్ ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్, ఇంతకుముందు నేను చెప్పినట్టు 120 అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు, 30 క్వశ్చన్లు నీట్గా పెట్టచ్చు అండ్ అటెంప్ట్ చేయొచ్చు. లేదా ఒక 45 క్వశ్చన్స్కి 45 క్వశ్చన్స్ కూడా పాసిబులా అంటే పాసిబులే. సో 160, 180 కూడా టార్గెట్ చేయొచ్చు. చాలామంది స్టూడెంట్స్కి ఎయిమ్స్కి వెళ్ళాలి, జిప్మర్కి వెళ్ళాలనే మీ కోరికల్ని కూడా మెటామైండ్ అనేది ఖచ్చితంగా దాన్ని నిజం చేయడానికి మా దగ్గర ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, ప్రాపర్ టెస్ట్ సిరీస్ ఉంది, ప్రాపర్ మెంటర్షిప్ ఉంది, ప్రాపర్ గైడెన్స్ ఉంది అండ్ ప్రాపర్ మెటీరియల్ ఉంది, దానికి తగ్గట్టు సైంటిఫికల్లీ ప్రూవెన్ మెటీరియల్. సో యూ కెన్ కమ్ టు అస్. సో సార్, ఫైనల్గా మెటామైండ్ అకాడమీలో జాయిన్ అవ్వాలంటే ఒక స్టూడెంట్కి మీరు ఏం చెప్తారు సార్? సో స్టూడెంట్స్, సో మనం అప్పుడప్పుడు ఫెయిల్ అయిపోతూ ఉంటాం. నేను కూడా యూపీఎస్సీ ఫెయిల్ అయ్యాను. సో ఇట్ డజంట్ మ్యాటర్. సో మళ్ళీ మీరు కనుక సీరియస్గా ఒక 1 ఇయర్ కూర్చొని ఖచ్చితంగా డాక్టర్ అవుదామని కనుక మీకు కోరికుంటే, డ్రీమ్ ఉంటే, ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటే ద రైట్ ప్లేస్ ఈజ్ మెటామైండ్. సో అది ప్రాపర్ మెంటర్షిప్ కావచ్చు, ప్రాపర్ టెస్ట్ సిరీస్ కావచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టు 6 అవర్స్ థియరీ అండ్ 6 అవర్స్ ప్రాక్టీస్ సెషన్స్ని ఒక డేని 2 ఎఫెక్టివ్ పార్ట్స్గా డివైడ్ చేయడం కావచ్చు. ఇదంతా ఇక్కడ మీకు ప్రాపర్గా లభిస్తుంది. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉంటారు, ఎక్స్పర్ట్ అడ్మినిస్ట్రేషన్ పీపుల్ ఉంటారు మీతోని అండ్ ఎస్పెషల్లీ నేను మీతోని ఖచ్చితంగా ఉంటాను. అండ్ నిజంగా డాక్టర్ అవ్వాలి
వైద్యో నారాయణ హరి అంటారు, ద డాక్టర్ ఇస్ ద మోస్ట్ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్. సో డాక్టర్ కావాలని చాలామందికి ఉంటుంది, పేరెంట్స్కి ఉంటుంది. సో తల్లిదండ్రులు మీరు కూడా మీ పిల్లల్ని ఖచ్చితంగా డాక్టర్ చేయాలి అని అనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్ టు కమ్. సో ఇప్పటిదాకా చెప్పినట్టు మా దగ్గరకు వచ్చిన ప్రతి ఇద్దరిట్లో ఒకరిని డాక్టర్ని చేసాం. ఈ ఇయర్ ఇంకా బెటర్ ప్రోగ్రామ్తోని బెటర్ రిజల్ట్స్ తేయడానికి మా వైపు నుండి మేము రెడీగా ఉన్నాం. సో మీరు రెడీ ఉంటే ఖచ్చితంగా దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్ టు కమ్ అండ్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. థ్యాంక్ యూ. దట్స్ సో నైస్ సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us సార్. నమస్తే. యా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చూశారు కదండి, మీరు కూడా మెటామైండ్ అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి కెరీర్ టైమ్స్ స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.